దశరథ మహారాజులకు నా మనపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఉపాధ్యాయ పదవులు తెలిసిన వారందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మానవ సేవే మాధవ సేవ అనే నానుడిని మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తూ ముందుకు సాగుతున్న పడాల జాతిపత్ర సభ్యులకు నా అభినందనలు తెలియజేస్తున్నాను. నేను ఇప్పుడు సత్యనారాయణపురం ఆఫ్ కపిలేశ్వరం నందు ఎస్డిటిగా పనిచేస్తున్నానండి. నాకు నా పిల్లల విషయంలో మాత్రం చాలా 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 దగ్గర రిలేషన్ అనేది ఉంది. ఎందుకంటే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అక్కడికి వెళ్ళేటప్పటికి పిల్లల్లో మనం గమనించేది ఏంటంటే, వాళ్ళు ఫస్ట్ టిఫిన్ చేసి వచ్చారా లేదా. వాళ్ళు అసలు టిఫిన్ చేయకుండా వస్తే వాళ్ళు మనం ఏం చెప్పినా ఏం చేసినా కడుపులో మాడుతుంటే వాళ్ళకి ఎక్కదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఫుడ్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్త తీసుకుంటానండి. అదే విషయంలో వాళ్ళ పేరెంట్స్ కూడా వెంటనే తెలియజేస్తాను. తర్వాత నేను చేసేది ఏంటంటే, వాళ్ళు నాకు ఒకలా చెప్పాలంటే మనకి వాళ్ళకి ఏమీ తెలియదు అనుకుంటే మనకే ఏమీ తెలియదు. బికాస్ వాళ్ళు నిజంగా మన దగ్గరకు వచ్చేటప్పటికీ ఎన్నో బాధ్యతలు పూర్తి చేసి మన స్కూల్కి వస్తున్నారు. ఇంటి దగ్గర వాళ్ళు పూర్తిగా అన్ని సౌకర్యాలు సమకూర్చి మన దగ్గరకు వచ్చే పిల్లలు కాదు. నా దగ్గరకు వస్తున్న పిల్లలు మాత్రం వాళ్ళు చాలా చాలా బాధ్యతలు. ఒకలా చెప్పాలంటే నాకు వాళ్ళ చిన్న బాలయేసుల కింద చిటికలు వెళ్ళిన గోవర్ధన్ గిరిని వస్తున్న కృష్ణ పరమాత్ములుగా అనిపిస్తారు. ఎందుకంటే నేను ఈ మాట అంటున్నాను, వాళ్ళు తెల్లవారుజామున పేరెంట్స్ 4 గంటలకు వెళ్ళిపోతారు. తర్వాత వాళ్ళ పిల్లల్ని చూసుకున్న తర్వాత ఇంట్లో పనులు అన్నీ చూసుకుని మన స్కూల్కి వస్తున్నారంటే అండి, నాకు ఆ విషయంలో మాత్రం వాళ్ళు నిజంగా చాలా బాధ్యత తెలిసిన మనుషులు. వాళ్ళకి ఇంకొద్దిగా మనం ఎంకరేజ్ చేసి, ఇగో ఇదమ్మా ఈ విషయం, ఇది బాధ్యత, ఇది కూడా నువ్వు అక్షరముఖ నేర్చుకుంటే మరింత అభివృద్ధి చెందుతావు అన్న విషయం వాళ్ళకి చాలా ఆటలతో పాటలతో చెప్తే అండి అసలు చాలా చాలా అట్రాక్ట్ అవుతారు. ఎలాగంటే కేవలం స్కూల్ అంటే కేవలం నా క్లాస్ వరకు కాదండి, నా పరిధి మొత్తం స్కూల్ ప్లస్ ప్రతి విద్యార్థికి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒకలాంటి లోపల ఒక ఫీల్ అనేది ఉంటుందంటే ఒకరికి బొమ్మలు బాగా వస్తాయి, ఒకరికేమో అన్ని రకాలుగానే ఉంటాయి. ఆ విషయం గుర్తిస్తే మాత్రం దాన్ని మనం టీచింగ్లో కనుక ఉపయోగించుకుంటే ప్రతి ఒక్కరి కూడా ఒక చాలా జీనియస్లాగానే అవుతారండి. ఒకరికి చదువు కన్నా ఆటలు పాటల్లో ఎక్కువ ఉంటారు. వాళ్ళు అందులో ఎంకరేజ్ చేస్తూ దీంట్లో తీసుకొస్తూ ఉంటారు. కానీ పిల్లల విషయంలో మాత్రం చాలా